విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీపై వైసీపీ నేత పార్థసారథి స్పందించారు. పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మేలు చేస్తే ప్రజలను మోసం చేసినట్లేనంటున్న పార్థసారథితో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. పొత్తుల విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలపైన ఈరోజు పవన్ కళ్యాణ్ దాన్ని తీవ్రంగా ఖండించారు. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి సింగిల్గా పోటీ చేస్తారని కూడా ప్రకటించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పార్థసారథి ఉన్నారు. ఆయన విమర్శిస్తున్నాం. చెప్పండి సార్, పొత్తుల విషయంలో అనేక కామెంట్స్ వస్తాయి. దీనికి సంబంధించి జనసేన నేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితం స్పందించారు. 2019 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తారని చెప్పారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇటువంటి అనుమానాలు సృష్టించే విధంగా పార్టీ వ్యవహరించడం చర్చనీయాంశం అవుతా ఉంది ఇటీవల కాలంలో. మరి ఒక రోజేమో చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా విమర్శించడం, ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారు లేదు మేము కలిసి పోటీ చేస్తాం, మీకేంటి అభ్యంతరం, మేము ఆహ్వానిస్తాము, ఎవరితోనైనా కలుస్తాము అనే విధంగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తానంది కదా అని చెప్పేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా ఏమిటంటే కొన్ని అనుమానాలు లేవదీస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పాం, మేము సింగిల్గా ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెప్పేసి. కానీ దీంట్లో ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నాటకాలు ఆడిస్తున్నారని కూడా ప్రజల్లో చాలా అపోహ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వసతులు ఏర్పాటు చేసే వ్యక్తి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సౌలభ్యాలు కలిగించే వ్యక్తి ఒకళ్ళే అవటం ఒక జంక్షన్ బాక్స్ లాగా ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. దాని మూలంగా రకరకాల అనుమానాలకి ఇస్తూ ఉంది. ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ఉంటుంది. కాకపోతే ప్రజల్ని గందరగోళం చేసి ప్రభుత్వానికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపయోగపడే విధంగా ఆలోచనతో చేస్తే అది ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లయితే అని మేము భావిస్తున్నాం. ఏదైనా కూడా నేరుగా ప్రజల పక్షాన పోరాటం చేయాలి. వాళ్ళు చేస్తే మాకేమైనటువంటి అభ్యంతరం లేదు. 2014లో పవన్ టీడీపీతో ఉన్నారు. తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తూ ఉంది, అదంతా కూడా పవన్ కళ్యాణ్ తెలుసు, మాతో కలిసి రావాలని చెప్పి. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఎట్లా మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడుతున్నారు, ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిన సమయంలో అంటే 4 సంవత్సరాలు, ఒక ప్రభుత్వ కాల పరిమితి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాదాపు వీళ్ళు ముగ్గురు కూడా కలిసే ఉన్నారు. జనసేన కానివ్వండి, టీడీపీ కానీ, బీజేపీ కానీ, ఒక కూటమిగానే ఉన్నారు. జనసేన దాంట్లో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా లేరు, కానీ టీడీపీ దాంట్లో కేంద్రంలో కూడా భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి టీడీపీ బీజేపీని సపరేట్ చేసి చూస్తాం అనేది అది ప్రజల దృష్టిని మరల్చడం తప్పితే వేరేది కాదని చెప్పేసి భావిస్తున్నాను. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంలో బీజేపీకి ఎంత పాత్ర ఉందో టీడీపీకి కూడా అంతే పాత్ర ఉంది. ఇంకా ఎక్కువగా ఆలోచిస్తే టీడీపీకి ఎక్కువ పాత్ర కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన రాష్ట్ర హక్కులు ప్రధానంగా పోరాటం చేయాల్సిన టీడీపీ బీజేపీతో జతకట్టి వాళ్ళు చేయిపోతున్నా కూడా వీళ్ళు కూడా వాళ్ళకి చేయూతనివ్వడం అనేది మన రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే అదే పార్టీ చేయూతనిచ్చినందుకు వీళ్ళు ప్రధాన దోషులుగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మొత్తానికి చూసుకున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బంధం ఇంకా కొనసాగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రోజుకు ఒక మాటలు మాట్లాడుతున్నారు. తన వ్యాఖ్యలు కూడా క్లారిటీ లేదని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పార్థసారథి చెప్తా ఉన్నారు. కెమెరా అజ్గర్తో కలిసి వినయ్, HMTV, విజయవాడ నుంచి.